పౌరసత్వ చట్ట సవరణలకి తాజా నోటిఫికేషన్ని బీజేపీ మోడీ ప్రభుత్వం జారీ చేయటం రాజ్యాంగ విరుద్ధం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రజలని మతాల పేరుతో చీల్చి విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది ఈ సిఏఏ అనేది ఒక ముస్లిం మైనారిటీల సమస్య కాదు, ఇది భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే సమస్య. అందరికీ పౌరసత్వం ఇవ్వడానికి ఎవరికీ వ్యతిరేకం కాదు, కానీ పౌరసత్వం ఇవ్వటానికి కూడా మతాలను ప్రాతిపదికగా తీసుకుని మైనారిటీలని వివక్షతో చూడటం అనేది మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తికే భిన్నమైంది. గతంలో ప్రజాందోళనతో ఈ ప్రభుత్వం అప్పుడు తాత్కాలికంగా వెనక్కి తగ్గింది, కానీ ఎన్నికల ముందు దీన్ని వివాదం చేసి దీంట్లోంచి లబ్ధి పొందాలనేటువంటి దుష్ట తలంపుతోనే ఈ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే దీన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాలి, దీన్ని ఎదుర్కోవాలి. ఇవాళ ఇది ముస్లిం మైనారిటీలతో ప్రారంభం కావచ్చు, రేపు ఇది క్రిస్టియన్ మైనారిటీలే కాదు, దళితులే కాదు, గిరిజనులే కాదు, అన్ని వర్గాలకి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఇవ్వటం, మిగతా వాళ్ళకి పౌరసత్వం నిరాకరించడం. ఇది ఏ రాజ్యాంగం? ఇది భారత రాజ్యాంగం. దీని రకమైనటువంటి రాజ్యాంగానికి విరుద్ధమైన ఆదేశాలు ఇచ్చే హక్కు ఈ కేంద్రానికి లేదు. దాంతోపాటుగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం బీజేపీతో జతకట్టింది, వైసీపీ పరోక్షంగా జతకట్టే ఉంది. మరి రెండు పార్టీలు దేశం గురించి లౌకిక తత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఇవాళ బీజేపీ తెచ్చిన సిఏఏ విషయంలో ఈ రెండు పార్టీలు కూడా సమాధానం చెప్పాలి. మీరు వాటికి అనుకూలమా వ్యతిరేకమా? మీరు నిజంగా ఈ దేశంలో రాజ్యాంగానికి విరుద్ధమైన సిఏఏని వ్యతిరేకించదలుచుకుంటే ఆ బీజేపీతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నా మీరు కూడా బాధ్యత వహించాల్సిందే. మీరు కూడా ఈ పాపంలో వాటాదారులు అవుతారు, గమనించండి. దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులుగా అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకుంటాం, లౌకిక శక్తులను కలుపుకుంటాం. మరోసారి దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, భారత రాజ్యాంగాన్ని సెక్యులరిజాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తాం.